ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక నాయకుడికి కూడా విజనరీతో ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం కొద్దీ ఇప్పుడుండే కూటమి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈరోజు విజనరీ పేరుతో కూడా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రజల కోసం విద్య కావచ్చు, లేకపోతే వైద్యం కానీ, మరీ ముఖ్యంగా కూడా విద్య, ఇవన్నీ కూడా ప్రజలకు చెందాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించడానికి 8,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అప్పటికే 3,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి కరోనా తర్వాత కేవలం 2 సంవత్సరాల 8 నెలల్లోనే 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించి హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేసి ఎన్నికల కోడ్ వల్ల 2 కాలేజీలను అలాగే హాస్పిటల్ను కూడా ఆ రోజు ప్రారంభం మాత్రం చేయలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలు మిగతా 10 కాలేజీలతో పాటు కూడా మెడికల్ విద్య అంత పూర్తిగా కూడా అంటే వైద్య విద్యను అంతా కూడా పూర్తిగా కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉండి 30% నుంచి 60-70% వరకు కూడా ఖర్చు పెట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ విధానంతో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైవేటు పరం చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా వారికి ఆదాయం వచ్చేటట్లు కూడా వారి బంధువులకు వారి పార్టీ వారికి కూడా ఇవన్నీ కూడా హస్తగతం చేయడానికి ఓ పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ చేస్తే ప్రజలకు విద్య అనేది మరీ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు నిజంగా కూడా సమర్థత కలిగిన ఇతర విద్యార్థులందరికీ కూడా విద్య అనేది కూడా దూరం అవుతుంది, వారు నోచుకోరు. ఈరోజు అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంతో ఆధ్వర్యంలో ఉండాల్సిన హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే వైద్యం కూడా దూరం అవుతుంది అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈ ఉద్యమంలో దాంట్లో కూడా ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు అందరూ కూడా మేధావులు, విద్యార్థులు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి మెడలు వంచి మనవన్నీ కూడా నిర్ణయం మార్చుకునేటట్టు చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల సేకరణ కూడా గవర్నర్కు సమర్పించడానికి ఒక ఉద్యమ మాదిరి కూడా ఇవి చేపట్టింది. ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ ముందర సంతకాలు కూడా పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యము ప్రజల హక్కు అనే ఒక నినాదంతో 1 కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని నగరంలో కానీ నియోజకవర్గాల్లో కానీ దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవానికి కూడా విద్యను చేరువ చేసి వైద్యాన్ని చేరువ చేసి జగనన్న వాళ్ళ గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు మనం చూసుకుంటే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు సంస్థకు అప్పగించి ఈరోజు చేతులు దులుపుకొని పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు ద్రోహం చేసే చర్యను చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు. అది వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలను నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్యను చదివి ఒక ఉన్నత స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా 1 కోటి సంతకాల సేకరణలో అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.